ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రూవ్ చేసుకోవడానికి పేరుతో పనే ఉంది జాను. ఫ్యాక్టరీలో ప్రాఫిట్స్ తీసుకొస్తే చాలు కదా. ఆ వచ్చిన లాభాలు మీ చేతుల్లోకైతే రావు కదా. ఫ్యాక్టరీ ఎవరి పేరుతో ఉంటే వాళ్ళ జేబుల్లోకే వెళ్తాయి. నేను డబ్బుల కోసం ఫ్యాక్టరీని తీసుకోవట్లేదు, అనుభవం కోసం తీసుకుంటున్నా. లాభాలతో మనకెందుకు? లాభం వచ్చినా నష్టం వచ్చినా మనదే బాధ్యత కావాలి. అప్పుడు మరింత అనుభవం వస్తుంది. ఇప్పుడే మన కుటుంబం గురించి పేపర్లో గొప్పగా రాశారు అని ఆనందపడుతున్నాం. అప్పుడే ఫ్యాక్టరీ మీ పేరు మీద రాయమంటూ ఫ్యామిలీలో చీలికలు తెస్తున్నారా? ఫ్యాక్టరీ అంటే మిషన్లు, లాభాలు, నష్టాలు కావు. అందులో పనిచేసే కార్మికుల జీవితాలు, వారికి జీతాలు ఇచ్చే మనం. అది ఆస్తి కాదు, మన అందరి అస్తిత్వం. లక్ష్మి డాడ్, వాళ్ళు అడుగుతుంది పవర్ ఆఫ్ అటార్నీయే కదా, ఇచ్చేయండి. ఇవ్వడానికి అది నా చేతుల్లో లేదు మిత్ర. ఆ ఫ్యాక్టరీ మీ అమ్మ పేరుతో ఉంది. పవర్ ఆఫ్ అటార్నీ తనే రాసి ఇవ్వాలి. బావుంది బావుగారు. ఇక్కడ లేని అరవింద్ అక్కని అడ్డు పెట్టుకుని మాకు ఫ్యాక్టరీ రాసివ్వకూడదు అని అనుకుంటున్నారా? అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఆ ఫ్యాక్టరీతోనే మన కుటుంబ వ్యాపార ప్రస్థానం మొదలైందని నీకు తెలుసు. అరవింద్ వల్లే నాకు కలిసొచ్చింది కాబట్టి ఆ ఫ్యాక్టరీ తన పేరుతో రాశాను. అయితే ఇప్పుడు మాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వరా? ఫ్యాక్టరీ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వగలను గాని పవర్ ఆఫ్ అటార్నీ మాత్రం ఇవ్వలేనమ్మా. అది నా చేతుల్లో లేదు. అందరికీ గుడ్ మార్నింగ్. తాతయ్య, నాన్న, పేపర్ చూసారా? అమ్మ ఫోటో పడింది, మనందరి ఫోటో కూడా పడింది. అమ్మ గురించి మన గురించి గ్రేట్ గా రాశారు. ఇదంతా అమ్మ వల్లే కదా. అంతా మీ అమ్మ వల్లేరా, కానీ మీ అమ్మకి ఆ ఆనందం లేకుండా చేస్తున్నారు. ఏమైంది తాతయ్య? మళ్ళీ అమ్మకి పిన్నికి గొడవైందా? జానుకి నువ్వైనా చెప్పొచ్చు కదా వివేక్. చెప్పి చెప్పి నేను కూడా అలిసిపోయాను పెదనాన్న. నిన్న జరిగింది చూసైనా తను మారుతుందేమో అనుకున్నాను, కానీ మళ్ళీ మొదలు పెట్టింది. ఏంటి మిత్ర, ఆ అక్క చెల్లెళ్లను నువ్వు కలపలేవా? వాళ్ళ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాళ్ళ అక్క చెల్లెలు డాడ్, వాళ్లే కలిసిపోతారు అనుకున్నాను. లేదురా, మనమే ఏదో ఒకటి చేయాలి. అంత గొప్ప విజయం సాధించిన లక్ష్మికి మనశ్శాంతి లేకుండా పోయింది. తను సంతోషంగా ఉండేలా ఏదైనా చేయాలి. తాతయ్య, అమ్మ ఎక్కువ హ్యాపీగా ఉండేది వాళ్ళ ఊర్లోనే. మొన్న మనమంతా ఆ ఊరెళ్ళాం కదా, అక్కడ అమ్మ ఎంత సంతోషంగా ఉందో. ఇలా రారా. చిన్నవాడివైనా పెద్ద సలహా ఇచ్చా. ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందరం పండగ ఊరెళ్దాం. భోగి, కనుమ, సంక్రాంతి
3 రోజులు సరదాగా గడుపుదాం. లక్ష్మి సంతోషిస్తుంది. ఏమంటావు మిత్ర? మంచి ఐడియా డాడ్, కానీ లక్ష్మి ఏమంటుందో చూడాలి. నువ్వు చెప్తే కాదన్నదిగా. వెళ్ళి లక్ష్మితో చెప్పు, అందరం ఊరెళ్దాం. అన్నయ్య చెప్తే వదిన ఒప్పుకుంటుందేమో, కానీ ఆ ఊరు రావడానికి మామ్ జాను అస్సలు ఒప్పుకోరు పెదనాన్న. ఒప్పించవా? మగాడివి, ఆ మాత్రం ధైర్యం లేదా? ఇంకా చాలు పెదనాన్న, ఇప్పుడే వెళ్ళి నా ప్రతాపం చూపిస్తాను. ఆగండి బాబాయ్, అసలే పిన్ని కోపంగా ఉంటుంది. నిన్ను రూమ్ లో నుంచి గెంటేసినా గెంటేస్తుంది. రైట్, ఏదో ధైర్యం చేసి వెళ్తున్నాను రా, ఎంకరేజ్ చేయరా. ఆల్ ద బెస్ట్ బాబాయ్. ఫ్యాక్టరీ అరవింద్ అక్క పేరు మీద ఉందట. పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం కుదరదట. అన్ని నాటకాలు ఆడుతున్నారు. అవునత్తయ్య, వీలునామాను చూపించి మా అక్క నాకు పొలం ఇవ్వలేదు. అరవింద్ అత్తయ్య పేరు చెప్పి మావయ్య గారు మీకు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా? దేవుడా, వీళ్ళకి ఊరి గురించి ఎలా చెప్పాలి? లక్ష్మి ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టుంది. ఊరు విషయం ఎలా చెప్పాలి? లక్ష్మి, నీకో విషయం చెప్తాను, ఏమనుకోగా? ఏ విషయం అండి? జాను, మామ్, త్వరగా రెడీ అవ్వండి. జాను, ఇవన్నీ నీకు. మామ్, ఇవన్నీ నీకు. రే 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 రే, ఏంట్రా షాప్ లో చీరలు చూపించే వాళ్ళ ఏంటిది? వెంటనే చీరలన్నీ ప్యాక్ చేసుకోండి మామ్. అలాగే నా డ్రెస్సులు కూడా సర్దే జాను. ఎందుకండి? అది నా మూడేం బాలేదు. ఒక 4 రోజులు ఎటైనా వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తారు? నేనొక్కడే కాదు, అందరం వెళ్దాం. అందరూ ఎక్కడికి రా వెళ్ళేది? ఊరికి. ఏ ఊరికి? మీ ఊరికే. మా ఊరికా? అవును, ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఎలాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మీ ఊరెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నేను చచ్చినా ఆ ఊరికి రాను. నేను బతికుండగా ఆ పాడు ఊళ్ళో అడుగు పెట్టను. తెలుసు, మీరిద్దరూ ఇలా అంటారని నాకు బాగా తెలుసు. మరి అన్నీ తెలిసి మా ఊరు వెళ్దామంటారేంటండి? ఈ పరిస్థితుల్లో ఊరెలా వెళ్తాం? నాకు మీ ఊర్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఉంది లక్ష్మి. పల్లెటూరులో పండుగలు చాలా బాగుంటాయి కదా. పైగా సంక్రాంతి అల్లుడిగా ఊరెళ్ళడంలో ఆ కిక్కే వేరు. ఆ కిక్ నాకు కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.